గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో స్కేటింగ్ రోలర్స్ని ఏ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి, స్పీడ్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, బ్రేక్ ఏ విధంగా వేయాలి, ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఈ స్కేటింగ్ రోలర్స్ చూస్తానికి చాలా చిన్నవిగా కనపడుతున్నాయి. ఇవి మన పాదాలకు సరిపోతాయా లేదా అనే అనుమానం అందరికి కలుగుతుంది. అయితే వీటిని మన పాదాలకు షూట్ అయ్యే విధంగా మనం వాటిని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ స్కేటింగ్ రోలర్స్కు వెనకాల 2 నట్లు ఉంటాయి. వాటిని మనం లూజ్ చేసి మన పాదాలకి షూట్ అయ్యే విధంగా వాటిని అమర్చుకోవాలి. మరలా నట్లను టైట్గా బిగించాలి. ఇప్పుడు ఈ స్కేటింగ్ రోలర్స్ని నా పాదాలకు సరిపోయే విధంగా షూట్ చేశాను. మరలా నట్లను టైట్గా బిగిస్తున్నాను. మన బరువు మొత్తాన్ని ఈ ప్లాస్టిక్ వీల్స్, స్టీల్ రాడ్ మోయవలసి ఉంటుంది. అందువల్ల స్కేటింగ్ రోలర్స్ కొనుగోలు చేసేటప్పుడు మంచి కంపెనీ నుంచి కొనుగోలు చేసుకోవాలి. లేదంటే స్టీల్ రాడ్ విరిగిపోతే కనుక మనం ముందుకు పడతాము. స్కేటింగ్లో మనం ప్రధానంగా గమనించవలసింది బ్యాలెన్స్, స్పీడ్ కంట్రోల్, బ్రేక్. ఈ 3 మనకు వస్తే కనుక స్కేటింగ్ చేయవచ్చు. స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి నేను వీల్స్ను టైట్ చేస్తున్నాను. బిగినర్స్ ఇలా వీల్స్ టైట్ చేసుకోవడం ద్వారా స్కేటింగ్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల స్పీడ్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత టైట్ చేసి స్కేటింగ్ ప్రారంభించినా మనం కొంచెం ముందుకి లేదా వెనక్కి వాలామంటే రోలర్స్ కదిలిపోతాయి. ఒక పెన్ లేదా పెన్సిల్ టేబుల్ పై నిలబెట్టాలంటే అది స్ట్రైట్గా ఉంచినప్పుడు మాత్రమే నిలబడుతుంది. అది ఏమాత్రం పక్కకు వాలినా కూడా పడిపోతుంది. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. బిగినర్స్ స్కేటింగ్ చేసేటప్పుడు కొంచెం ముందుకి మోకాళ్ళు వంచి ముందుకి వంగి స్కేటింగ్ చేయాలి. అలా చేయడం వల్ల రోలర్స్ ముందుకు కదిలిపోతాయి. అలా కాకుండా మనం వెనక్కి వాలినట్టయితే మనం వెలికిలా పడతాము, తలకు దెబ్బ తగులుతుంది, నడుముకు దెబ్బ తగులుతుంది. ఇప్పుడు స్కేటింగ్ రోలర్స్ యొక్క వీల్స్ని ఏ విధంగా టైట్ చేయాలో చూద్దాం. ప్రతి వీల్కి 2 నట్లు ఉంటాయి. ఒక చిన్న నట్టు, పెద్ద నట్టు. పైన ఉన్న చిన్న నట్టును మనం బిగించినట్టయితే వీల్స్ టైట్ అవ్వవు. ముందు పైన ఉన్న చిన్న నట్టును లూజ్ చేసి లోపల ఉన్న పెద్ద నట్టును టైట్ చేసి ఆ తర్వాత మళ్ళీ చిన్న నట్టును కూడా మనం టైట్ చేయాలి. ఈ విధంగా ప్రతి చక్రాన్ని మనం టైట్ చేసుకోవాలి. మనకు కావలసినంత విధంగా టైట్ చేసుకోవాలి. స్కేటింగ్ వీల్స్కి ముందు మైకో ఆకారంలో ఉన్న దాన్ని బ్రేక్ అంటాము. దాన్ని మనం నేలకు ఆనించడం ద్వారా స్పీడు క్రమంగా తగ్గుతుంది. అయితే మనం స్కేటింగ్ చేసేటప్పుడు బిగినర్స్కి ఆ బ్రేక్ మనకు గుర్తుకు రాదు. మన స్పీడ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనకు తెలియదు. సైన్స్ ఏం చెబుతుందంటే మనం ఒక వస్తువుపై నిలబడ్డప్పుడు లేదా కూర్చున్నప్పుడు ఆ వస్తువు యొక్క గమనంలో మనం ఎలాంటి మార్పును తీసుకురాలేము. అంటే మనం బస్సులో కూర్చొని బస్సును నెట్టలేము, కారులో కూర్చొని కారును నెట్టలేము. బస్సు దిగిన తర్వాత బస్సు నెట్టవచ్చు, కారు దిగిన తర్వాత కారును నెట్టవచ్చు. అదేవిధంగా మనం ఒక చెక్క మీద లేదా ఒక మంచం మీద కూర్చున్నప్పుడు వాటిని మనం నెట్టలేము. వాటిపై నుంచి దిగినప్పుడు మాత్రమే మనం వాటిని ముందుకి లేదా వెనక్కి నెట్టగలము. స్కేటింగ్ చేసేవాళ్ళు ఒక్కొక్క కాళ్ళను మాత్రమే ముందు జరపాలి. 2 కాళ్ళను ఒకేసారి జరిపే ప్రయత్నం చేసినట్టయితే పడతారు. వీల్స్ వేగం అందుకున్న తర్వాత మనం స్కేటింగ్ చేయకుండా నిలబడినా కూడా అవే ముందుకు పోతాయి. బిగినర్స్ స్కేటింగ్ చేసేటప్పుడు చక్రాలను గట్టిగా భూమిపై అదిం పెడతారు. వారు భయంతో గట్టిగా నేలను అదిం పెడతారు. అలా చేయటం వల్ల అవి ముందుకో వెనక్కో పోతాయి. స్కేటింగ్ చేసేవాళ్ళు ప్రధానంగా గమనించవలసింది భయం అనేది పూర్తిగా వదిలివేయాలి. మనకి వీల్స్తో రోలర్స్తో సంబంధం లేకుండా అవసరమైతే మనం గాలిలో కూడా ఎగరగలము అనే మానసిక స్థైర్యాన్ని రూపొందించుకోవాలి. స్థూలకాయం గలవారు స్కేటింగ్ చేయవద్దు. ఇంతకుముందు వీడియోలో నేను పైకి జంప్ చేసి కిందకు దూకాను. మీరు అలా చేయవద్దు. అలా చేసినట్లయితే రోలర్స్ ముందుకి లేదా వెనక్కు సాగిపోతాయి, మీరు పడతారు. మీకు బాగా బ్యాలెన్స్ కుదిరిన తర్వాత మీరు కూడా అలా జంప్ చేయవచ్చు. స్కేటింగ్ ప్రమాదకరము. ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు విరుగుతాయి. అసలు ప్రమాదం లేకుండా ఏదీ ఉండదు. పిల్లవాడు నడక నేర్చుకునేప్పుడు కింద పడకుండా నడక నేర్చుకోలేడు. సైకిల్ నేర్చుకునేప్పుడు కింద పడకుండా మనం నేర్చుకోలేము. అలానే మనం వాటిని నేర్చుకోకుండా వదిలేయలేము. ఏమీ లేకుండా మనం రోడ్డుపై వెళ్తున్నా కూడా యాక్సిడెంట్ జరగవచ్చు. ప్రమాదం మన చేతిలో లేదు, కానీ మనం తగిన జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. Please subscribe our channel.
బాపల్ డిస్ట్రిక్ట్ లీగల్. జై హింద్.